ఆచి చికెన్ మసాలా. నేపాల్ కు మరి కాసేపట్లో భారీ ప్రళయం ముంచుకొస్తుంది. మొన్న వచ్చిన వరదకు 5 రెట్లతో వరదలు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం టిబెట్ నుంచి వరద మొదలైందని తెలుస్తుంది. ఈ వార్తలతో నేపాల్ ప్రజలు భయంతో పరుగులు పెడుతున్నారు. చైనా నేపాల్ సరిహద్దులో భారీ భూకంపం సంభవించిందని సమాచారం. రిక్టర్ స్కేలుపై 5.1గా భూకంప తీవ్రత నమోదైంది. దీంతో భారీ వరదలొచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అధికారుల హెచ్చరికలతో నేపాల్లో మరో జల ప్రళయం భయం పట్టుకుంది. చైనా నీటి వనరుల శాఖ ఈ మేరకు ప్రకటన చేసింది. చోచెన్ కోలా, పురేపు, సాంగ్పో నదుల సంగమానికి దిగువన నదీ ప్రవాహానికి అడ్డంకి ఏర్పడిందని, ఆ కారణంగా అక్కడ ఓ భారీ సరస్సు తయారైందంటుంది. ఇక ఆ సరస్సులో గురువారం నాటికి 2 మిలియన్ ఘనుల మీటర్ల నీటిని చైనా గుర్తించింది. ఇది కనుక తెగితే మరో జల విలయం సంభవించడం ఖాయమంటూ చైనా హెచ్చరించింది. కొండ చర్యలు లేదా మంచు చర్యలు విరిగిపడి నదీ ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడిన సందర్భాల్లో ఇలాంటి సరస్సులు సహజంగా ఏర్పడుతుంటాయి. అలా ఏర్పడిన ఈ సరస్సులో రాబోయే 3 రోజుల్లో మరో 3 మిలియన్ ఘనపు మీటర్ల నీరు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. చివరకు కట్ట తెగి దిగువన ఉన్న నదుల్లో వరద పోటెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది. కంప్యూటర్ల సాయంతో చైనా ఇంజనీర్లు వరద ఉధృతిని అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేపాల్లోని త్రిశూలి, భోటెకోసి, నారాయణి నదీ తీరాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అక్కడి ప్రభుత్వం సూచించింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఆకేష్ అందిస్తారు. ఆకేష్, ఇప్పటికే నేపాల్లోని పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు తెలుసు. మరో జల ప్రళయం వచ్చే అవకాశం ఉందంటున్నారు చైనా అధికారులు. ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? రత్న, నేపాల్ మొత్తం కూడా వణికిపోతా ఉంది. మరి కాసేపట్లో కూడా ప్రళయం ముంచుకొచ్చే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ చెప్తా ఉంది. మొన్న వచ్చినటువంటి వరదలకు 5 రేట్లతో వరదలు వచ్చే ప్రమాదం ఉన్నట్టు కూడా అధికారులు ప్రస్తుతం హెచ్చరికలు అయితే జారీ చేశారు. టిబెట్ నుంచి వరద మొదలవుతుందని కూడా చెప్తుంది. ఈ వార్తలతో నేపాల్ ప్రజలు భయంతో పరుగులు పెడుతున్నారు. చైనా నేపాల్ సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించినట్లు కూడా సమాచారం అందుతుంది. రిక్టర్ స్కేల్ పై భూకంపం 5.1గా కూడా తీవ్రత నమోదైంది. దీంతో భారీ వరదలు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. అధికారుల హెచ్చరికలతో నేపాల్లో మరో జల ప్రళయం రానున్న భయం కూడా పట్టుకుంది. చైనా నీటి వనరుల శాఖ ఈ మేరకు కూడా ప్రకటనను విడుదల చేసింది. చోచెన్ కోలా, పురేపి, షాంగ్బో నదుల సంగమానికి దిగువన కూడా నదీ ప్రభావానికి అడ్డంకిగా ఏర్పడింది. ఆ కారణంగా అక్కడ భారీ సరస్సు ఉంటుందని కూడా హెచ్చరిస్తా ఉంది. ఆ సరస్సులో నిన్నటి వరకు కూడా 2 మిలియన్ ఘనపు మీటర్ల నీటిని కూడా చైనా గుర్తించింది. ఇది కనుక తెగితే మరో జల విలయం కూడా సంభవించడం ఖాయమంటూ కూడా చైనా హెచ్చరిస్తా ఉంది. కొండ చర్యలు అటు మంచు చర్యలు విరిగిపడి నదీ ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడిన సందర్భాలలో ఇలాంటి సరస్సులు సహజంగా ఏర్పడుతుంటాయని కూడా చైనా చెప్తా ఉంది. అలా ఏర్పడినటువంటి ఈ సరస్సులో రాబోయేటువంటి 3 రోజుల్లో కూడా మొత్తం మిలియన్ ఘనపు మీటర్ల నీరు చేరుకునే అవకాశం ఉన్నట్లు చెప్తుంది. చివరకు కట్ట తెగిన అటు దిగువన ఉన్నటువంటి నదుల్లో కూడా వరద పోటెత్తే అవకాశం అయితే ఉందని హెచ్చరిస్తుంది. అటు కంప్యూటర్ల సహాయంతో కూడా ఈ వరదకు సంబంధించి చైనా ఇంజనీర్లు ఎప్పటికప్పుడు ఆ వరద ఉధృతిని తెలుసుకునే అంచనా దాని ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేపాల్లోనే త్రిశూల్, భోటెకాసి, నారాయణి నది తీరాల్లో కూడా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అక్కడి ప్రభుత్వం అయితే ప్రస్తుతం సూచిస్తా ఉంది. ఇటు నేపాల్ లో సంభవించినటువంటి విపత్తులో మరణించిన వారి సంఖ్య కూడా 400 ఇప్పటికే దాటినటువంటి పరిస్థితి. మరొక 1000 మందికి పైగా కూడా ఈ గల్లంతైనటువంటి నేపథ్యంలో టిబెట్ లో 3 ఇప్పటికే మృతి చెందారు.
558 మంది కూడా ఈ వరదల్లో గల్లంతైనటువంటి పరిస్థితి. నేపాల్ లో ఎక్కడ చూసినా కూడా వరద విధ్వంసకర దృశ్యాలే ప్రస్తుతం అక్కడ కనిపిస్తున్నాయి. నిన్న వెలుగులోకి వచ్చినటువంటి వీడియోలోని దృశ్యాలు కూడా మరింత భయంకరంగా మారాయని కూడా చెప్పుకోవచ్చు. రసుబా జిల్లాలో కొన్ని అడుగులకు ఎత్తున కూడా మొదలైన వరద బురద ప్రవాహం పోటెత్తి దిగువకు ప్రవహిస్తుంది. దీంతో అటు భవనాలు పేక మేడలకు కూడా కూలిపోతున్నటువంటి విజువల్స్ నేపాల్ లో కనిపిస్తున్నాయి. మరొక పక్క వాహనాలకు కాగితపు పడవల్లా కూడా అంటే మొత్తం కూడా ఈ వరదలో కూడా వాహనాలు ఒక కాగితపు పడవల్లా కూడా కొట్టుకుపోతున్నాయి. పరిగెత్తుతున్నటువంటి ప్రజలను వరద సమ్మేస్తుంది. అటు జంతువులు చెట్ల వరదల్లో కూడా కలిసిపోయి ఉన్నటువంటి పరిస్థితి నేపాల్ లో ఉంది. ఈ భూకంపంతో మంచు రాళ్లు ఇతరాలు కొట్టుకొచ్చి నదిలో కూడా ప్రవహిస్తూ ప్రస్తుతం అడ్డుపడుతున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి ఈ అడ్డంకికి తొలగిపోగానే అది ఉప్పెనలా మారి భారీగా వరద బురదతో పోటెత్తే అవకాశం అయితే ఉంది. అది బోటే చెప్పుకోవచ్చు. ఇప్పటికి వరకు దాదాపుగా 389 మృతదేహాలు కూడా నేపాల్ లో లభ్యమయ్యాయి. చితవాన్ జిల్లాలో మరణ మృగాంగం మోగుతుంది. అక్కడ ఏకంగా 132 మృతదేహాలను కూడా సహాయక సిబ్బంది స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. అటు తూర్పు నవాల్ పారాసీలో 62 మంది, డాడింగ్ లో 27, గుర్జాలో 20, రసువాలో 17, పశ్చిమ నవాల్ పారాసీలో 15, నువాకోట్ లో 12 మృతదేహాలు కూడా ప్రస్తుతం లభ్యమయ్యాయి. వేల కుటుంబాలు కూడా ఇళ్లను కోల్పోయి నిరాశ్రులుగా మారిపోయినట్టు పరిస్థితి. అనేక మంది కూడా ఇప్పటికీ గల్లంతయ్యారని నేపాల్ విదేశంగా కూడా చెప్తుంది. జల విద్యుత్ ప్రాజెక్టులు కస్టమ్స్ కార్యాలయాల్లో కూడా పనిచేస్తున్నటువంటి 160 మంది జాడ ఇప్పటి వరకు అయితే తెలియరాలేదు. మహా జల విలయం సంభవించడానికి చైనా నిర్లక్ష్యమే కారణమనే విమర్శలు నేపాల్ లో వినిపిస్తున్నాయి. టిబెట్ లో నెలకొన్నటువంటి ప్రమాదకర పరిస్థితుల గురించి నేపాల్ కు సకాలంలో చైనా సమాచారం ఇవ్వలేదనే వాదన కూడా గట్టిగా వినిపిస్తా ఉంది. బుధవారం సంభవించినటువంటి మెరుపు వరదల నిమిషాల వ్యవధిలోనే త్రిశూల్, బోటెకాసి, లెండోకోలా నదుల వెంట ఉన్న గ్రామాలు పట్టణాలను తుడిచిపెట్టేశాయని చెప్పుకోవచ్చు. ఈ మహా విపత్తుకు చైనా నిర్లక్ష్యమే కారణమని కూడా నేపాల్ రాజకీయ నాయకులు మీడియా దుమ్మెత్తిపోతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. భద్రతా విషయంలోనూ పొరుగు దేశాలతో మేము ఎప్పుడు సమాచారం పంచుకుంటూనే ఉంటాం. అయినప్పటికీ నేపాల్ ఉత్తర భాగంలో చైనా మమ్మల్ని ఎప్పుడు చులకనగానే చూడడం విచారకరమని కూడా అటు చెప్తున్న పరిస్థితి. భారీ ప్రకృతి విపత్తుల గురించి ఆ దేశం ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం వల్లనే తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని నేపాల్ అధికారులు వాపోతున్నారు. అటు ఈ వరదల నేపథ్యంలో వరద బురద ముంచెత్తడంతో నేపాల్ లో దాదాపు 35 వంతెనలు, 45 సస్పెన్షన్ వంతెనలు, 40 కిలోమీటర్ల మేర కూడా మొత్తం ధ్వంసమైన పరిస్థితి. కాఠ్మాండూర్ ఇతర ప్రాంతాల్లో కలిసే రహదారి తీవ్రంగా కూడా దెబ్బతింది. టిబెట్ లో 558 మంది గల్లంతయ్యారు. వీరిలో 260 మంది విదేశీయులు అయితే ఉన్నారు. మిగిలినటువంటి 100 మంది స్థానికులు కాగా నేపాల్ లో నేతల విమర్శలను చైనా తిప్పుకొడుతుంది. ఈ ప్రకృతి విపత్తును తాము కూడా గుర్తించలేకపోయామని అటు చైనా చెప్తా ఉంది. విపత్తుల గురించి నేపాల్కి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూనే ఉన్నామని కూడా చైనా విదేశంగా స్పష్టంగా కూడా వెల్లడిస్తుంది. బోటకాసి నదిలో ఇంకా ఆ ప్రమాదం పూర్తిగా ఇంకా తొలగలేదంటూ కూడా చైనా చెప్తోంది. నేపాల్ లో బురద కొట్టుకొచ్చినటువంటి త్రిశూలి నదిలో 30 నిమిషాల్లో నీరు 9 మీటర్ల ఎత్తుకు ఉప్పొంగిన పరిస్థితి. అదే సమయంలో మలేపూర్ ప్రాంతంలో 7 మీటర్ల మేర కూడా ఉప్పొంగింది. దీంతో అటు వర్షాల తీవ్రత లేకపోయినప్పటికీ అకస్మాత్తుగా ఆ నీరు విడుదల కావడంతో పలు గ్రామాలు, పట్టణ ప్రాంతాలు జల సమాధి అయ్యాయని చెప్పుకోవచ్చు. తైమూర్ పట్టణం కొట్టుకుపోయిందని, అక్కడ ఏమీ మిగలట్లేదని కూడా జనాలు కేకలు వేస్తూ పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే కూడా కళ్ళ ముందే మార్కెట్, ఇల్లు నీటి ఉధృతికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. నేపాల్ లో 288 మంది భారతీయులు జాడ కనిపించడం లేదని భారత విదేశాంగ శాఖ కూడా వెల్లడించింది. ఇందులో తెలుగు వారు కూడా ఉన్నారు. మరొక 200 మంది టిబెట్ భూభాగంలో కూడా చిక్కుకుపోయారని కూడా చెప్తుంది. ఇక సామ్రాట్ ట్రావెల్స్ ద్వారా 37 మందికి ఎవరెస్ట్ ట్రావెల్స్ సంస్థ ద్వారా 49 మంది తమిళనాడుకు చెందినటువంటి మానస సవార యాత్రకు వెళ్లిన వారి ఆస్తికి కూడా లేదని విదేశీ వ్యవహారాల శాఖ చెప్తుంది. 590 మంది పర్యాటకుల జాడ ఇప్పటి వరకు తెలియరాలేదని, అందులో 476 మంది విదేశీయులు,
114 మంది నేపాలీలు ఉన్నారని నేపాల్ పర్యాటక శాఖ కూడా చెప్తుంది. 30 దేశాలకు పైగా కూడా చెందిన యాత్రికులు ఇందులో ఉన్నారని కూడా అక్కడి నేపాల్ ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పటి వరకు 84 మంది భారతీయులను సురక్షిత ప్రాంతాలకు చేర్చామని భారత విదేశాంగ శాఖ వెల్లడిస్తుంది. ఇందులో త్రిశూల్ విద్యుత్ ప్రాజెక్టు వద్ద పనిచేసే 63 మంది ఉద్యోగులు ఉండగా 27 మంది విదేశీ పర్యాటకులు సహాయకులు సిబ్బంది అటు రక్షించారు. దీంతో 11 మంది భారతీయులు ఉండగా నేపాల్ జల విలయం నేపథ్యంలో ఇప్పటి వరకు తెలంగాణకు చెందిన 23 మంది అక్కడ చిక్కుకుపోయినట్లు ప్రస్తుతం గుర్తించారు. అందులో స్థానికులతో పాటు రాష్ట్రానికి చెందిన ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారు. మరికొద్ది సేపట్లో అంటే రానున్న మరికొన్ని గంటల్లో కూడా మరొకసారి నేపాల్కు భారీ వరద ముంచెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్థికంగా ప్రాణాల నష్టం జరిగినటువంటి నేపాల్లో మరొకసారి కనుక ఈ విపత్తు జరిగితే అనేక తీవ్రంగా నష్టం జరిగే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ వరదలు రావడానికి అక్కడ చైనాలో ఉన్నటువంటి పరిస్థితులు, నేపాల్ లో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఈ వరదలు అకస్మాత్తుగా వచ్చి భూకంపాల ద్వారా ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి నేపాల్లో ఉంది. ఇప్పుడు కనుక ఈ మరొకసారి ప్రళయం ముంచుకొస్తే మాత్రం నేపాల్ అంతా కూడా చాలా తీవ్రంగా నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ యాకేష్.